ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ అండి, బాంబినో పాయసం, సేమియా పాయసం. అందరికీ తెలిసిన డిష్ ఇది, అందరం చేసుకునే డిషే. నా స్టైల్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎక్కువ మనకి సిల్వర్ పాత్ర కదా, తొందరగా మాడు ముద్ద అవుతుంది. యాక్చువల్ రోస్టెడ్ సేమియా దొరుకుతుంది కదా, తెచ్చుకుంటే బెటర్. మనం ఈ స్వీట్ చేయాలనుకున్నప్పుడు రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మనం రోస్ట్ చేసే పని కూడా ఉండదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా చేస్తే మాత్రం కొంచెం బాగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో, ఎందుకంటే మనం తొందరగా చేసేసామనుకోండి, అప్పుడు వచ్చేసి ఏమైతే సేమియా తెల్లగా ఉన్నాయని పచ్చి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. తింటే కూడా మనకు అంత బాగుండదు. సాబుదానా వాటర్లో వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడే నానేయలేదు నేను ఫస్టే. ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడికిస్తాను, తర్వాత పాలేస్తాను కదా. సో నేను ఇప్పుడు ఇవే వాటర్ ఇందులో ఉంచుతున్నాను. ఇందులో నేను పాలు వేసేస్తున్నాను. పాలు ఎక్కువ వేసాను. ఇది 1 లీటర్ పాలు నేను కొద్దిగా మిగిల్చాను, మిగతా అన్నీ వేసేసాను. పాలల్లో ఎంత మంచి ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. పాలు చిక్కగా మరి దగ్గరికి రావాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. షుగర్ మీకు ఎంత సరిపోతుంది, తగినంత షుగర్ వేసుకోండి. వదిలేద్దామండి, ఉడకాలి కదా. ఉడికాక మీకు చూపిస్తాను దగ్గరికి అయ్యాక. పాలు చిక్కబడితేనే పాయసం టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను, నా దగ్గర ఉంది. జస్ట్ చిన్న మూత వేసానండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను వేసేదంటే కస్టర్డ్ పౌడర్ ఉంది దగ్గర. కొద్దిగా తీసుకొని ఇందులో కొంచెం వేడి పాలేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇది మొత్తం అయ్యాక మనం ఇందులో వేయాలి. జస్ట్ ఏంటంటే అండి, వెనిలా ఫ్లేవర్ ఇది యాడ్ అయ్యి సేమియా పాయసం కమ్మగా అవుతుందని వేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్, ఎందుకంటే అందరూ సేమియా చేస్తారు కదా, నా స్టైల్లో సేమియా చూపిస్తున్నాను. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు కదా నెక్స్ట్ టైం చేసినప్పుడు అనే ఉద్దేశంతో మీకు సేమియా పాయసం చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వెనిలా ఫ్లేవర్ వస్తుంది. కస్టర్డ్ పౌడర్లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి. నాది వెనిలా ఫ్లేవర్ అనమాట. ఇలా కలిపి పెట్టుకోవాలి మీరు. ఒక 5 to 10 minutes 5 minutes వదిలేద్దామండి. మన క్రియేటివిటీ తోటి సేమియా పాయసంలో కూడా కొద్దిగా ఓట్స్ వేస్తున్నాను నేను, హెల్తీ అవుతుందని కొద్దిగా వేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు, మళ్ళీ వచ్చే వాళ్ళకి కూడా ప్రసాదంగా వాళ్ళకి కూడా ఇష్టం లేదనుకో తినడం కష్టం అవుతుంది కదా, కొద్దిగా వేసాను. ఇంకొన్ని పాలు వేస్తున్నాను నేను. హెల్తీ చేస్తున్నానండి. సో మనకి ఎక్కువసేపు పెట్టని అవసరం లేదండి, ఒక ఫ్యూ మినిట్స్ అయితే బంద్ చేయొచ్చు అనమాట ఓట్స్, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించానండి. దీని పాయసంలో వేసేస్తున్నాను. మనం కస్టర్డ్ ఏంటంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, చల్లగా అయితే ఇంకొంచెం చిక్క అవుతుంది. సో చిక్కబడుతుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. లేదు మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అంటే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదో రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూడండి, మీరు ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎలా ఉంటుందండి ఒకసారి చూడండి.